డేటా టైప్స్ ఇన్ జావా. ఇవాళ మనం జావాలో డేటా టైప్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం కదా. వేరియబుల్స్ అంటే వాల్యూ స్టోర్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్ అని మనకు తెలుసు. కానీ ఈ కంటైనర్లో ఏం డేటా స్టోర్ అవ్వాలి అనేది మనం డేటా టైప్స్తోనే డిసైడ్ చేస్తాం. జావాలో మెయిన్గా 2 డేటా టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంకా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే జావాలో ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్న డేటా టైప్స్ని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఈ డేటా టైప్స్కి సైజ్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. జావాలో మొత్తం 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయడానికి 4 డేటా టైప్స్, ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయడానికి 2 డేటా టైప్స్, క్యారెక్టర్స్ స్టోర్ చేయడానికి 1 డేటా టైప్, ఇంకా బూలియన్ వాల్యూ స్టోర్ చేయడానికి 1 డేటా టైప్ ఉంటుంది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే కాంప్లెక్స్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. వీటికి సైజ్ కూడా ఫిక్స్ ఉండదు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చాలానే ఉంటాయి. అరేస్, స్ట్రింగ్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇంకెన్నో ఉంటాయి. ఇంటీజర్లో 4 డేటా టైప్స్ ఉంటాయని మనం అనుకున్నాం కదా. అవి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అనే డేటా టైప్స్ ఇంటీజర్లో ఉంటాయి. అవి ఓల్డ్ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. వీటికి సైజ్ కూడా ఫిక్స్ ఉంటుంది. ఈ ఇమేజ్లో మనం చూస్తే బైట్ అనే డేటా టైప్కి -128 to +127 వరకే స్టోర్ చేయగలం. ఇంకా రిమైనింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి కూడా ఇలానే రేంజ్లో స్టోర్ అవుతాయి. ఫ్లోటింగ్లో మనం 2 డేటా టైప్స్ ఉంటాయని చూసాం కదా. అవి ఫ్లోట్ ఇంకా డబుల్ అనే డేటా టైప్స్ ఫ్లోటింగ్లో ఉంటాయి. ఇవి డెసిమల్ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి మనం క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. ఇంకా బూలియన్ అనే డేటా టైప్తో మనం ట్రూ ఫాల్స్ స్టోర్ చేస్తాం. జావాలో ప్రిమిటివ్ డేటా టైప్ సింటాక్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం జావాలో టైప్ కన్వర్జన్ యా టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. డేటా టైప్స్ నోట్స్ అన్ని మన అకౌంట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.